వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్తో టచ్లోకి అబ్బాయి చౌదరి, అందుకే చింతమనేనితో విభేదాలు అని చెప్పి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది అనాలిసిస్కు. గత కొన్ని రోజులుగా ఆల్మోస్ట్ ఒక వారం రోజులుగా దెందులూరు కాన్స్టిట్యున్సీలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. అబ్బాయి చౌదరి వర్సెస్ ఏదైతే చింతమనేని అన్నట్టుగా అనేక కీలక పరిణామాలు తెర మీదకి రావడం జరిగింది. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో కూడా ఇష్యూస్ అన్నీ కూడా హైలైట్ అవుతూ వచ్చాయి. ఇక వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు, ఆయన ఒకరు ప్రజెంట్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇంకొకరు ఎక్స్ఎమ్మెల్యే, వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఈరోజు చాలా దూరం వెళ్ళింది. కార్యకర్తలు రోడ్డెక్కి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేంత వరకు వెళ్ళింది. ఒక వెండెట్టా పాలిటిక్స్ అక్కడ నిజంగానే ఆ కాన్స్టిట్యున్సీని వార్తల్లో ఉంచుతూ వచ్చాయి. అయితే అసలు దీనికి కారణం ఏంటనేది చాలామందికి అర్థం కావట్లేదు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది చింతమనేని ఎమ్మెల్యే అయ్యి కూడా, మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా. కానీ ఈ 1.5 year కాలంగా ఎక్కడా కూడా ఆ స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య విమర్శలో, లేకపోతే ఒకరిపై ఒకరు దాడులో, ఒకరిపై కార్యకర్తలపై ఒకరు విష ప్రచారాలు చేసుకోవడాలు ఎలాంటివి లేవు. మ్యాక్సిమం దెందులూరు కూల్గానే ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఇంత హఠాత్తుగా టార్గెట్ అబ్బాయి చౌదరినో టార్గెట్ చింతమనేని అన్న పరిణామాలు ఎందుకు తెర మీదకి వచ్చాయి అనేది చాలామందికి అర్థం కావట్లేదు. కానీ అక్కడ పరిణామాలు ఏంటనేది ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా చింతమనేని ప్రభాకర్ని తీసుకున్నట్లయితే ఒక అగ్రెసివ్ యాటిట్యూడ్ అయింది. ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడతాడనే పేరుంది. ఆ ముక్కుసూటి తత్వంలోనే ఆయన చాలాసార్లు గొడవలు తెచ్చుకుని, ఎత్తి మీద గొడవలు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రత్యర్థులకి సాఫ్ట్ టార్గెట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన ఇష్యూని స్ట్రైట్ అవే సాల్వ్ చేద్దాం అనుకుంటారు ఏదైనా సమస్య వస్తే, బట్ ఇంకా 4 సమస్యలు ఆయన కూరుకుపోతూ ఎప్పుడూ సాఫ్ట్ టార్గెట్ అవుతానే ఉంటారు ఆయన ప్రత్యర్థులకి. మనం చూసినట్లయితే ఆయన టీడీపీ నుంచి అది సామాన్య కార్యకర్తగా ఎంట్రీ ఇచ్చారు. సో పూర్తిగా ఆయన ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. 2009 ఎన్నికల్లో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత చూసినట్లయితే 2014లో కూడా ఎమ్మెల్యేగా ఆయన పనిచేయడం జరిగింది. అదే అట్ ద సేమ్ టైం చూస్తే ఏదైతే ఎమ్మెల్యేగా ఉంటూనే ఒక ఇండివిజువల్ ఇమేజ్ తన కాన్స్టిట్యున్సీలో ఆయన క్రియేట్ చేసుకున్నారు. ఒక సోలో ఇమేజ్ ఉంది చింతమనేని ప్రభాకర్కి. అక్కడ ఎంత అగ్రెసివ్ నేచర్ ఉంటుందో, ఎంత దూకుడుగా వెళ్తూ ఉంటారో, అదే సమయంలో తను నమ్ముకున్న వాళ్ళకి అదే స్థాయిలో ఆయన నిలబడతారని పేరైతే ఉంది. ఒకసారి మనం దెందులూరు కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా అక్కడ లోకల్గా చింతమనేని గురించి అడిగితే అక్కడ ప్రజలు చెప్పే మాట ఇది. అలా తను అనుకున్న వాళ్ళ కోసం ఆ స్థాయిలో సాలిడ్గా నిలబడతారనే పేరుంది. ఎట్ ద సేమ్ టైం చూసినట్లయితే వెనక ముందు ఆలోచించకుండా ఆయన చేసే కామెంట్స్ ఎప్పుడు కూడా ఆయన వివాదాల్లోనే ఉంచుతూ ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఈ మాట చెప్పడానికి. దెన్ అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే 2019 ఎన్నికలు వచ్చాయి. అసలు 2014 నుంచి 19 వరకు ఆల్మోస్ట్ చింతమనేని అనే ఒక్క వ్యక్తిని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ చాలా సంవత్సరాలు రాజకీయం చేసింది. రోజా లాంటి వాళ్ళకి అసలు చింతమనేని అనేది ఒక రాజకీయ ముడిసరుకు అయ్యారు ఆయన. ఏదైతే ఎంఆర్ఓ వనజాక్షి ఇష్యూలో అక్కడ జరిగింది వేరు గ్రౌండ్ రియాలిటీస్లో, బట్ చింతమనేని అక్కడ ఒక విలన్గా వనజాక్షిని జుట్టు పట్టుకొని ఈడ్ చేశారన్న విధంగా రోజా లాంటి వాళ్ళు పోర్ట్రైట్ చేశారు. ఆ స్థాయిలో చింతమనేని మాటకు ముందు అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా టార్గెట్ చింతమనేని అన్నట్టుగా రోజా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇక అనేక సార్లు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు మాట్లాడుతున్నా వనజాక్షి ఎపిసోడ్ని హైలైట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒక రిషితేశ్వరి, నాగార్జున యూనివర్సిటీలో చనిపోయిన రిషితేశ్వరి దగ్గర నుంచి వనజాక్షి ఇష్యూని, ఈ 2 అంశాలని హైలైట్ చేస్తూ ఉండేవాళ్ళు. చింతమనేని ఆ 5 ఏళ్ల పాటు ఒక రౌడీలాగా ప్రొజెక్ట్ చేయడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయింది. అలా మొత్తానికైతే పాపం ఆయన ఒక అగ్రెసివ్ నేచర్తోనే ఆ స్థాయిలో ఇమేజ్ కూడా తెచ్చుకోగలిగారు వైఎస్ఆర్సీపీలో. అలా వనజాక్షి అనే ఒక్క ఇష్యూ, అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఆమెను 5 నిమిషాలు కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటే అర్థమవుతుంది. కానీ దాన్ని రాంగ్ వేలో పోర్ట్రైట్ చేసి చింతమనేని ఒక పెద్ద రౌడీ, దెందులూరు రౌడీ అన్న విధంగా ఆయన మీద ఒక పోస్టర్ వేశారు. అవన్నీ భరిస్తూనే వచ్చారు. ఇక 2019 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల్లో అప్పుడు యాక్చువల్గా అప్పుడు దాకా కూడా చింతమనేనికి అక్కడ పెద్దగా అపోనెంట్ ఎవరు లేరు. ఎవరైతే కొఠారి అబ్బాయి చౌదరి తండ్రి కొఠారి రామచంద్రయ్య అక్కడ ఎప్పటి నుంచో కూడా స్థానికంగా పనిచేసుకుంటూ ఉన్నారు, జనంలోకి వెళ్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో జారడం జరిగింది ఆయన. వైఎస్ఆర్సీపీ తరపున కూడా ఆయనే అక్కడి నుంచి కాబోయే అభ్యర్థి అనే విధంగా పోర్ట్రైట్ కూడా అయ్యారు. అయితే లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డి ఆయన కొడుకుని తీసుకురావాలని కోరడం జరిగింది. యూత్కు ప్రాధాన్యత ఇస్తాను అనేసి. లోకల్ పాలిటిక్స్లో కొఠారి రామచంద్రయ్య కంటే కొఠారి అబ్బాయి చౌదరి ఎక్కువగా ఫిట్ అవుతారు అని చెప్పి కూడా ఆయన భావించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల సమయంలో అబ్బాయి చౌదరి అక్కడ ఎంటర్ కావడం జరిగింది. ఎంటర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకే టికెట్ అనౌన్స్ చేశారు. నిజానికి కొఠారి రామచంద్రయ్యతో పోలిస్తే, అంటే తన తండ్రితో పోలిస్తే అబ్బాయి చౌదరి చాలా స్మార్ట్, ఇట్లా గొడవల్లోకి వివాదాలకి దూరంగా ఉంటాడని అబ్బాయి చౌదరికి పేరుంది. సో కానీ వేరేజ్ సేమ్ చింతమనేని లాగే ఉంటారు, చింతమనేని లాగే నువ్వా నేనా అన్నట్టు వ్యవహరిస్తారని కొఠారి రామచంద్రయ్యకి పేరుంది. జగన్మోహన్ రెడ్డి ఈ వివాదాలకు చెక్ పెట్టేలాగా అబ్బాయి చౌదరిని తెర మీద తీసుకొచ్చారు. అబ్బాయి చౌదరికి టికెట్ ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్లో 2019 ఎన్నికల సమయంలో అబ్బాయి చౌదరి గెలిచారు. అక్కడి నుంచి చింతమనేని ఓడిపోయారు. ఇక ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ చింతమనేనికి వైఎస్ఆర్సీపీ సర్కార్ చుక్కలు చూపించే ప్రయత్నం చేసింది. అనేక రకాలుగా పాపం ఆయన 2 ఏళ్ల పాటు జైల్లోనే ఉన్నారు. కేసే లేని చోట కేసులు క్రియేట్ చేసి అసలు ఏదైతే జైలుకు పంపించిన పరిస్థితి ఆయన్ను. మళ్ళా బెయిల్ మీద బయటకు వస్తే మళ్ళీ ఏదో కేసు పెట్టి మళ్ళీ జైలుకు పంపించే పరిస్థితి. ఆల్మోస్ట్ 2-3 ఏళ్ళు పూర్తిగా తన జీవితాన్ని 5 ఏళ్ల పాటు జైలుగా అంకితం చేశారు చింతమనేని ప్రభాకర్ చౌదరి. అలా మొత్తానికైతే మాత్రం అసలు ప్రభాకర్ని బయటికి రానిస్తారా, అసలు ఆయన మళ్ళీ ఒకసారి పోటీ చేస్తారా లేదా అనే చర్చ కూడా జరిగింది. అయితే ఈ క్రమంలోనే కూటమి కలిసి ఏర్పాటైనప్పుడు టికెట్ల ఎంపిక సమయంలో ప్రభాకర్ చౌదరి విషయంలో ఒక చర్చ జరిగింది. అసలు ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వాలా లేదా అని కూడా పార్టీ అధిష్టానం ఆలోచించింది. ఎందుకంటే ఆయన వ్యతిరేకులు ఎక్కువయ్యారు అప్పటికే కాన్స్టిట్యున్సీలో. ఆయనకి టికెట్ ఇస్తే ఏదో కాంట్రవర్సీ చేస్తారన్న ఒక ప్రచారాన్ని తెర మీద తీసుకొచ్చారు. సో ఈ మాటలను అధిష్టానం కూడా కన్సిడరేషన్ కింద తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే అప్పటికే యనమల రామకృష్ణ అల్లుడైన పుట్ట మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీగా పోటీ చేద్దామనే ప్రపోజల్ ఉంది. పార్టీ అధిష్టానం కూడా ఆయన్ని ప్రమోట్ చేసిన పరిస్థితుల్లో ఆయన కోరిక మేరకు, ఆయన పట్టుదల మేరకు ఆ రోజు ఇక దెందులూరులో ప్రభాకర్ చౌదరి వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. లాస్ట్ మీట్లో కూడా ఆయనకి టికెట్ ఖరారైంది. దెన్ మొన్నటి ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరి గెలిచారు, అబ్బాయి చౌదరి ఓడిపోయారు. ఇక గెలిచిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్లో ఆయనకి మంత్రి పదవిను చాలా చర్చ జరిగినప్పటికీ స్థానిక సామాజిక వర్గ కోణాల్లో కూడా ప్రభాకర్ చౌదరి ఫిట్ అవ్వలేదు. సో ఆయన మంత్రి పదవి అవకాశం దక్కలేదు. ఇక ఆయన గతంలో కూడా విప్గా పనిచేసిన అనుభవం అయితే ప్రభాకర్ చౌదరికి ఉంది. మ్యాక్సిమం 1.5 ఇయర్గా అప్పుడప్పుడు వార్తల్లో నిలవడం తప్ప పెద్ద కాంట్రవర్సీలకి అయితే ప్రభాకర్ చౌదరి చోటు ఇవ్వలేదు. అలాంటి సిచ్యువేషన్లో లేటెస్ట్గా అబ్బాయి చౌదరి వర్సెస్ ప్రభాకర్ చౌదరి అన్న ఈక్వేషన్స్ తెర మీదకి వచ్చాయి. ఏదైతే అబ్బాయి చౌదరి పొలంలో ఉన్న పంటని వాళ్ళు కోసేసుకోవడం కానీ, ఏదైతే పామాయిల్ పంటను కానీ, అదేవిధంగా గంధపు చెట్లు వీటన్నిటినీ కూడా ఈయన అనుచరులు కోసేసుకున్నారు, ఏదైతే ప్రభాకర్ చౌదరి అనుచరులు అన్న మాట బయటకు వచ్చింది. అది కొంత వాస్తవం కూడా ఉందనేది స్థానికంగా జరిగిన చర్చ. సో ఈ క్రమంలోనే అటు అబ్బాయి చౌదరి వర్సెస్ ప్రభాకర్ చౌదరిని ఒకరి మీద ఒకరు సవాళ్ళు చేసుకునే పరిస్థితి, అనుచరులు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్న పరిస్థితి. అయితే ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే గతంలో అబ్బాయి చౌదరి తండ్రి కొటారి రామచంద్రయ్య ఇంతకంటే ఎక్కువగా చింతమనేని అనుచరుల్ని, చింతమనేని ఫాలోయర్స్ని ఇబ్బంది పెట్టారనేది స్థానికంగా ఉన్నమాట. అందుకనే దానికి వెండెట్టాగా వీళ్ళు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇంకొక ప్రచారం. బట్ వీటన్నిటికంటే అదనంగా అక్కడ జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఇప్పటికే అబ్బాయి చౌదరి వైసీపీతో అంత యాక్టివ్గా లేరు. ఆయన పార్టీతో టచ్ మీ నాట్ అన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో కూడా. అటు లోకేష్తో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, లోకేష్తో టచ్లోకి వచ్చారు ఆయన అన్న ప్రచారం కూడా ఉంది. సో అబ్బాయి చౌదరి లాంటి వాళ్ళు పార్టీలోకి వస్తే అక్కడ పొలిటికల్గా ప్రభాకర్ చౌదరికి ఒక ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ క్రమంలోనే అక్కడ ఒక ఆధిపత్య పోరు అయితే కొనసాగుతూ ఉంది, ప్రభాకర్ వర్సెస్ అబ్బయ్య అనే విధంగా. ఈ ఆధిపత్య పోరులో భాగంగానే ఇలాంటి సిల్లీ ఇష్యూస్ అన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయనే చర్చ అయితే జరుగుతూ వస్తుంది. సో కానీ ఇక్కడ కూడా ప్రభాకర్ చౌదరిని ఆయన దూకుని రాంగ్ పోర్ట్రైట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది. నిజంగా అయితే ఈ ఇష్యూకి కారణం ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రీజన్స్ కంటే సాలిడ్ రీజన్ ఏంటంటే అబ్బాయి చౌదరి ఇప్పటికే లోకేష్తో టచ్లోకి వచ్చారు, పార్టీలోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు అన్న కారణమే. వెన్ కంపేర్డ్ విత్ కొటారి రామచంద్రయ్య, అబ్బాయి చౌదరి మీద ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. బట్ సేమ్ యాటిట్యూడే రామచంద్రయ్యది కానీ, అదేవిధంగా ప్రభాకర్ చౌదరిది కానీ. అందుకే పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అబ్బాయి చౌదరి లాంటి వాళ్ళకు రెడ్ కార్పెట్ వేసే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ ఆధిపత్య పోరు తెర మీదకి వస్తుంది. అబ్బాయి చౌదరిని ఎలాగైనా పార్టీలోకి రాకుండా అడ్డుకునే క్రమంలోనే ప్రభాకర్ తనదైన రాజకీయం చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. లెట్స్ సీ మరి ఈ ఇష్యూ అటు తిరిగి పార్టీ అధిష్టానానికి ఒక హెడేక్గా తయారవుతున్న సిచ్యువేషన్. మరి ఓవరాల్గా అబ్బాయి చౌదరికి టీడీపీ రెడ్ కార్పెట్ వేస్తే మరి ప్రభాకర్ భవిష్యత్తు ఏంటన్నది కూడా మనం చూడాలి. ఓవరాల్గా ఈ పరిణామాలు చింతమనేని చింతమనేని రాజకీయ భవిష్యత్తుని ఏ మలుపు తిప్పుతాయన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.